వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చచ్చిన పామును ఇంకెంత చంపుతావురా, ఇంకెందుకు కొడతావురా అంటూ మన పెద్దలు చాలాసార్లు పాములను చంపుతున్నప్పుడు మన వాళ్ళతో అంటుంటారు. ఈ డైలాగ్ మనకు బాగా రొటీన్ వింటూనే ఉంటాం. ఎస్, చచ్చిన పామును ఇంకెందుకు చంపుతారంటూ. అయితే చచ్చిన పామును కసితీరా చంపాల్సిందే. ఎందుకంటే ప్రాణం లేని పాములు కూడా కాటేస్తున్నాయి. ఎస్, పూర్తిగా నిర్జీవమైన పాములు మనిషిని కాటేస్తున్నాయి, మనిషి ప్రాణాలను తీస్తున్నాయి. ఇదేదో సినిమాలోనో, ఫిక్షన్ సినిమాలోనో, పురాణ కథలో జరిగేది కాదు. పామును మొత్తం చంపేసిన ఆ పాముకు కాటేసే శక్తి ఉంటుంది. తల భాగం కాస్త భద్రంగా ఉంటే చాలు, ఏమాత్రం ప్రాణం లేని ఆ పాము కూడా కసిగా కాటేస్తుంది, శత్రువును చంపేస్తుంది. ఇదేదో కథ చెప్తుంది కాదు, పక్కా నిజం. సైన్స్ దీన్ని ప్రూవ్ చేసింది. ఎస్, చచ్చిన పాములు, ప్రాణం లేని పాములు, మనుషులు చంపేసిన పాములు తిరిగి కాటేస్తున్నాయి, మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇది సైన్స్ దాదాపుగా నిర్ధారించింది. సంచలనమైన విషయం, ప్రకంపనలు రేపే విషయం. పాము కాట్ల విషయంలో ఇది సరికొత్త అధ్యాయం. ఎస్, ప్రాణం లేని పాములు కాటేస్తున్నాయి. ఫ్రాంటియర్ ఇన్ ట్రాపికల్ డిసీజ్ అనే ఒక జర్నల్, ఈ జర్నల్లో మెడికల్ పరిశోధనలకు సంబంధించి అనేక కథనాలు వస్తుంటాయి. ఈ జర్నల్లో సంచలనాత్మకమైన కథనం ఒకటి ప్రచురించారు. పాము కాట్లకు సంబంధించి చాలా స్పష్టమైన కథనం ఇది. పాము కాట్ల చరిత్రలో ఇది ఒక సంచలనం. పాము కాట్లపై పరిశోధిస్తున్న వాళ్లకు, వైద్యం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ జర్నల్ బాగా ఉపకరిస్తుందని ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు. అవును, ఈ జర్నల్లో సంచలనాత్మకమైన విషయాలున్నాయి. పామును మొత్తం చంపేసిన పాము పూర్తిగా నిర్జీవమైన దాని తలలో కొన్ని కణజాలాలు చాలాసేపటి వరకు సజీవంగా ఉంటాయట. అలాంటి టైంలో పామును ముట్టుకున్న, పామును టచ్ చేసినా అది ఆ తలకాయ మాత్రమే. పాముతో పూర్తిగా విడిపోయినా సరే ఆ తల మాత్రం మనిషిని కాటేసే ప్రమాదం ఉంటుందని ఈ జర్నల్ స్పష్టంగా చెప్పింది. దీనికి సోదాహరణంగా కొన్ని కేస్ స్టడీస్ కూడా వెల్లడించింది. అంటే పాము మరణించిన కాటేస్తుందని ఈ జర్నల్ స్పష్టంగా చెప్పింది. అస్సాంలో సుర్జీత్ గిరి అనే ఒక ప్రముఖ వైద్యుడు, ప్రముఖ పరిశోధకుడు పాములపై ఈ రకమైన పరిశోధనలు చేశారు. ఆయన బృందం, ఆయన కలిసి చేసిన ఈ పరిశోధనలో చాలా క్లారిటీగా చచ్చిన పాములు కాటేస్తాయని వచ్చింది. అవును, వీళ్ళు 2 కేస్ స్టడీస్ చెప్పారు. ఒక పాము పూర్తిగా చచ్చిపోయి ఉంటుంది, మనుషులే దాన్ని చంపేశారు. ఓ వ్యక్తి ఆ పాముని తీసుకెళ్ళి దూరంగా పడేసాలని తోక భాగం పట్టుకొని పామును ఎక్కడో పడేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఆ పాము తల కొద్దిగా టచ్ అవుతుంది, అంతే. అక్కడ ఆ తల అతన్ని కాటేసింది. అతను వెంటనే కోమాలకు వెళ్ళిపోయాడు. రకరకాల సమస్యలు వచ్చాయి. ఓ 24 గంటలు అతనికి వైద్యం చేస్తే తప్ప ఆయన బతకలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ చచ్చిపోయిన పాములో ప్రాణం లేదు, కానీ తలలో మాత్రం కణజాలాలు సజీవంగా ఉన్నాయి, శత్రువుపై కసిగా కాటేశాయి. ఇలాంటిదే మరొక సంఘటన కూడా వాళ్ళు తమ జర్నల్లో సోదాహరణంగా వివరించారు. ఒక పాము ట్రాక్టర్ కింద పూర్తిగా నలిగిపోయి నుజ్జైపోతుంది. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరిన దాన్ని తొక్కేశారా అక్కడ స్పష్టత లేకున్నా ఆ పాము చచ్చిపోయి ఉంది. ఆ చచ్చిపోయిన పామును ఒక వ్యక్తి కాలితో టచ్ చేస్తాడు, అంతే. దాని తల సజీవంగానే ఉంది కదా, చాలాసేపటి వరకు ఉంటుందట. అది అతన్ని కసిగా కాటేసింది. అతను కూడా సేమ్ పాము కాటులో ఎలా ఉంటుంది అలాగే అపస్మార స్థితికి చేరిపోయాడు. నురుగలు కక్కుతూ ఆసుపత్రిలో చేరాడు. ఓ వారం రోజుల పాటు అతనికి వైద్యం చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ జర్నల్లో చాలా స్పష్టంగా చెప్పారు, పాము మరణించిన దాని తలలో ఉన్న విషం సజీవంగా ఉంటుంది. ఆ కణజాలాలు చాలాసేపటి వరకు బతికే ఉంటాయి. అలాంటి సమయంలో ఆ పామును ఎవరు టచ్ చేసినా అది కాటేసే ప్రమాదం ఉంటుందని ఈ జర్నల్లో స్పష్టంగా చెప్పేశారు. అన్ని పాములు అలా చేయకున్నా కోబ్రా వంటి ప్రమాదకరమైన పాములు మరణించిన కాటేసే శక్తిని కలిగి ఉంటాయట. సో ఈ జర్నల్ సంచలనాత్మకమైన విషయం చెప్పింది. పాము కాటు వైద్యంలో ఒక పెద్ద సంచలనం అని చెప్పవచ్చు. కాబట్టి పాము చచ్చిపోయింది కదా అంటూ దాన్ని టచ్ చేయదు, పాములో జీవం లేదు కదా అని దాంతో ఆడుకోదు, తోక పట్టుకోదు, మధ్యలో పట్టుకోదు, తల భాగం అస్సలే పట్టుకోదు. ఏమో ఆ పాము తలలో ఇంకా కణజాలాలు సజీవంగా ఉన్నాయేమో, కాటేస్తాయేమో.
సో చచ్చిన పామును చంపుతూనే ఉండండి, అది పూర్తిగా చచ్చేదాకా. లేకపోతే మరణించిన పాము, ప్రాణం లేని పాము మీ ప్రాణం తీస్తుంది. జాగ్రత్త సుమా.